హాయ్ పిల్లలు, నేను అపర్ణ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. మనం ఇవాల్టి సెషన్లో అయానిక బంధం మరియు సంయోజనీయ బంధంల గురించి వివరించుకుందాం. ఈ బంధాల గురించి మనకు లూయి కొసెల్ మరియు లూయి అనే శాస్త్రవేత్తలు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం ద్వారా వివరించడం జరిగింది. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం తెలుసుకునే ముందు మనం ఇంతకుముందు నేర్చుకున్న అష్టక సిద్ధాంతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి పిల్లలు. అష్టక సిద్ధాంతం ఏం చెప్తుంది మనకి? మూలకపు పరమాణువు చిట్ట చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలని చెప్పుకున్నాం? 8 ఎలక్ట్రాన్స్. సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది జడత్వాన్ని పొందుతుంది, అవునా? అయితే ఈ రసాయనిక జడత్వం ఆధారంగానే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం వీరు కనిపెట్టడం జరిగింది. మనం ఫస్ట్ ముందుగా 1A గ్రూపు మూలకాలను చూసుకుందాం. 1A గ్రూపు మూలకాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? లిథియం నుండి సీసియం వరకు. అయితే ఈ 1A గ్రూపు మూలకాలకు చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, అవునా? ఉదాహరణకు సోడియం పరమాణువును తీసుకుందాం. సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మీకు తెలుసు, 2 8 1, అంటే చివరి కక్షలో 1 ఉంది. మనకి సిద్ధాంతం ద్వారా తెలియాల్సింది ఏంటంటే చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ పరమాణువు జడత్వాన్ని పొందుతుంది అని తెలుసుకోండి పిల్లలు. సో చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలంటే మరి సోడియంకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. ఆ 1 ఎలక్ట్రాన్ని తీసేస్తే అది జడత్వాన్ని పొందుతుందా, లేదా 7 ఎలక్ట్రాన్స్ని కలపడం మనకి ఈజీగా అవుతుందా? మనకి ఈ 7 ఎలక్ట్రాన్స్ కలపడం కంటే ఈ చివరి కక్షలో ఉన్న 1 ఎలక్ట్రాన్ని తీసేయడం ద్వారా సోడియం చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ ఉండిపోతాయి, అవునా? సో ఇలా 1 ఎలక్ట్రాన్ తీసేయటం వల్ల దానికి ధనావేశాన్ని పొందుతుంది. సోడియం అనేది ధనావేశాన్ని పొందుతుంది. అప్పుడు మనం దాన్ని Na+గా రాస్తాం, ఓకే? అయితే ఇలా ఎలక్ట్రాన్ను చివరి కక్ష నుంచి 1 ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు దాన్ని ఏకమాత్ర ధనాత్మక అయాన్గా చెప్పుకుంటాం. అలాగే 2A గ్రూపు మూలకాలను చూసుకుంటే మెగ్నీషియం చూడండి పిల్లలు. మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 282, అంటే దాని చివరి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయన్నమాట. ఈ 2 ఎలక్ట్రాన్లను తీసేయటం వల్ల మెగ్నీషియం స్థిరత్వాన్ని పొందటం వల్ల అది Mg2+గా మారుతుంది. అదేవిధంగా ఈ 3A గ్రూపు మూలకాలు కూడా 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోయి వాటికి సంబంధించిన అయాన్ల ఏర్పడడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణకి అల్యూమినియంని తీసుకుందాం. అల్యూమినియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 2 8 3, అవునా పిల్లలు? సో ఇక్కడ ఈ 3 ఎలక్ట్రాన్లను తీసేస్తే అల్యూమినియం కూడా స్థిరత్వాన్ని పొందుతుంది. ఇలా ఈ 3 ఎలక్ట్రాన్లను తీసేయడం వల్ల Al3+గా మారుతుంది. ఇలా ఎలక్ట్రాన్ని కోల్పోయినప్పుడు మనం ఆ అయాన్లని క్యాటయాన్లు అని పిలుస్తాం. అలాగే మీరు 6A 8A గ్రూపు మూలకాలను చూసుకుంటే 6A గ్రూప్లో ఆక్సిజన్ని తీసుకుందాం. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2 6. దీనికి స్థిరత్వం పొందడానికి చివరి కక్షలో ఇంకో 2 ఎలక్ట్రాన్లు అవసరం. కనుక ఇది 2 ఎలక్ట్రాన్లను గ్రహించడం వల్ల స్థిరత్వాన్ని పొందుతుంది. అలాగే ఈ ఆక్సిజన్ స్థిరత్వాన్ని పొంది O2-గా, అంటే రుణాత్మక అయాన్గా ఏర్పడుతుంది. అలా 7A గ్రూపు చూసుకుంటే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2 7. దీనికి చివరి కక్షలో 1 ఎలక్ట్రాన్ని చేరిస్తే అది స్థిరత్వాన్ని పొందుతుంది. చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఏర్పడడం వల్ల అది స్థిరత్వాన్ని అవుతుంది. కాబట్టి ఈ గ్రూపు మూలకాలు కూడా రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు 1 ఎలక్ట్రాన్ను గ్రహించి యానయాన్లుగా ఏర్పడతాయి.
ఇలా రుణాత్మక అయాన్లను యానయాన్లుగా, ధనాత్మక అయాన్లను క్యాటయాన్లుగా చెప్పారు.